ఓం శిష్యంన నవరాత్రి 6వ రోజున ఆది పరాశక్తిని కాత్యాయనిగా పూజిస్తారు. ఈ రూపం అంతర్ప్రకాశానికి ప్రతీకగా ఉంటుంది. ధ్యానం ద్వారా 3వ కన్ను చైతన్యవంతమైనప్పుడు అది ఇంద్రియాలకు అగోచరమైన లోకాలకు ద్వారాలను తెరుస్తుంది. అంతర్నేత్రం సూక్ష్మ లోకాల ఉనికిని తెలియజేస్తుంది. తద్వారా సాధకులకు సాధారణమైన అవగాహనకు అతీతమైన సత్యాలు అనుభవంలోకి వస్తాయన్నమాట. ఎన్నో జన్మల కర్మలు అందరిలో బీజాలుగా నిక్షిప్తమై ఉంటాయి. ఆధ్యాత్మిక ద్వారమైన 3వ కన్ను తెరుచుకున్నప్పుడు ఆ కర్మ బంధనం నుండి బయటపడే మార్గం ఏర్పడుతుంది. ఈ దేవి కర్మల భారం నుంచి తప్పించి శాంతిని ప్రసాదిస్తుంది. మనసు చంచలమై గందరగోళంగా ఉంటుంది. అనేక భ్రమలను సృష్టిస్తుంది. ఈ భ్రమలు అవగాహనను కప్పివేసి అజ్ఞానాన్ని సృష్టిస్తాయి. దేవి కాత్యాయని అనుగ్రహం ఈ భ్రమలను తొలగిస్తుంది. ఈ దేవి శక్తి 6వ చక్రమైన ఆజ్ఞా చక్రం ఉత్తేజితం అయ్యేందుకు సహకరిస్తుంది. ఆజ్ఞ అంటే ఆదేశం అని అర్థం. కనుబొమ్మల మధ్య ఉన్న ఈ చక్రం మెదడుతో అనుసంధానమై ఉంటుంది. ఈ చక్రానికి అధికంగా శక్తి ప్రసారం అయినప్పుడు మానవ మెదడులో ఎన్నో అద్భుతమైన మార్పులు జరిగి తెలివితేటలు, జ్ఞాపక శక్తి వికసిస్తాయి. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఆ దేవి ఆశీస్సులను ఆహ్వానించి దివ్యకాంతిని, ఆనందాన్ని అనుభూతి చెందండి. మంగళం, నిత్య శుభం.